వాక్య పరిచర్య నిమిత్తమై ఈ సమయాన్ని దైవజనులు, అభిషక్తులు, మన ఆత్మీయ తండ్రి గారు మోజేసు నాన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉండగా దైవజనులను అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. ఈ రాత్రికాల ధ్యాన వాక్యంగా రాత్రి ప్రసంగించిన దైవజనుని కంటే నేను ధన్యుణ్ణనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కంటే ముందే ఇచ్చారు, నాకు ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు నాకు తెలియదు, నేను ఎప్పుడు వదిలిపెడతా కూడా నాకు తెలియదు. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉంటాయి కాబట్టి మీరు నన్నేం అనుకోవద్దు. కాకపోతే నేను ఆశపడేది ఒకటే, ఈరోజు వండింది మీరు ఈరోజే తినాలని ఆశపడుతున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి సమూయేలు రచించినటువంటి పుస్తకం, మొదటి పుస్తకంలో 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. మొదటి వరుస మరల చదువుతున్నాను. దరిద్రులను అధికారులతో కూర్చుండపెట్టుటకును అనే మాటను నేను మీ ఎదుటకు తీసుకొని వస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు అనడానికి ఇది ఒక రుజువు. ఈ గ్రామంలో నుండి స్వజనుల మధ్యన మీ సేవకులు దేవరాజు గారిని నిలబెట్టుకొని నీ ప్రజలను నీ వైపు త్రిప్పుకొంటకు నువ్వు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రయత్నం సఫలపరచబడినదై అనేకులు నీ సిలువ తట్టు త్రిప్పబడుదురుగాక నాయన. ప్రతి విధమైన వ్యతిరేకత ఆటంక పాదపీఠంగా మార్చండి. నీ కార్యములను మరి బహుగా జరిగించి మీరు మహిమ పొందండి. సహవాస నాయకులు, సేవకులు, సంఘాలు సమస్తం నీ కృపాస్తాలకు అప్పగిస్తుండగా మీ దీవెన దయచేయండి. నేను కేవలము నిష్ప్రయోజకుడను, వట్టివాడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్పాలి ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, గ్రామస్తులారా, నేను మీకు ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఈయన ఎలాంటి వాడు అనేది ఈయన గుణగణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. దేవుడు అనబడినటువంటి వానికి కొన్ని గుణగణాలు అనేవి ఉంటాయి. దేవుడు అనబడినటువంటి వాడు ప్రపంచం అంతటికి ఒకడుగానే ఉన్నాడు. ఈనాడు ప్రపంచ దేశాలు ఒక 192 అనుకుంటే ఈ 192 దేశాలలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు అనుకుంటే ఈ 800 కోట్ల మంది ప్రజలకు దేవుడు ఒకడే ఉన్నాడు. ఈ సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన పూర్వీకులు ఎప్పుడో మనకు నేర్పించారు. నేను మీకు ఇది క్రొత్తగా అయితే చెప్పడం లేదు, మీరు ఆలోచించండి. మన పూర్వీకులు మనకు చెప్పింది కూడా ఏమిటి అంటే, ప్రపంచమంతటికి దేవుడు ఒక్కడే నీళ్ల మీద ఉన్నాడు అని చెప్పారు. దాన్ని సంస్కృత భాషలో ఏకో నారాయణ అన్నారు. నీళ్ల మీద నివసించు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని దాని యొక్క తాత్పర్యం. నారాయణుడు అంటే నీళ్ల మీద ఉండేవాడు, ఆయన ఒక్కడే దేవుడు. సో ప్రపంచంలో అందరికీ దేవుడు ఒక్కడే. ఒకవేళ జాతులుగా, మతాలుగా ప్రపంచంలో ఉన్న మనుషులు విడివిడిగా విడిపోయి జీవించవచ్చు, నాగరికతలుగా, భాషలుగా విభాగింపబడి పరిపాలించబడవచ్చు. అది పరిపాలన సౌలభ్యం కోసం దేవుడు ఏర్పరిచిందే, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టనవసరం లేదు.
ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవునికి ఉండవలసిన గుణగణాలలో కొన్ని ఈ వచనంలో మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ఇక్కడ ఒక వరుస నేను మీకు చదివాను. అంటే సుమారు 8వ వచనంలో ఇంచుమించుగా ఒక 6 వరుసలుగా దేవుని వాక్యం ఉన్నట్లుగా మనం చూస్తే, మొదటి వరుసలో దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడు. దాన్ని పరిపూర్ణం చేయడానికి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇంచుమించు ఈ 6 వరుసల్లో 7 సంగతులు ప్రస్తావించబడ్డాయి. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అనడానికి ఇక్కడ చెప్పబడినటువంటి మాట, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడు, లేక దీనులను, దరిద్రులైనటువంటి వారిని, బీదలైన వారిని, అనామకులుగా ఉన్న వారిని, తృణీకరింపబడిన వారిని, వెలివేయబడిన వారిని, తక్కువ చేయబడిన వారిని ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు అనే సందర్భంలో అనే సంగతిని ఇక్కడ ఉదాహరించడం మనం చూస్తాము. సో ఈ రాత్రి ఒకవేళ ఈ కోవలో నువ్వు ఉంటే, తృణీకరించబడిన కోవలో, వెలివేయబడిన కోవలో, నిరుపేదలుగా ఉన్న కోవలో, అన్యాయము చేయబడిన వారి కోవలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితాన్ని ఈ ప్రపంచంలో ఇక ఎవరు మార్చలేరు అనుకునే ఒక నైరాశ్యంలో, నిరాశలో నువ్వు ఉన్నట్లయితే, ఈ దేవుడట అట్టి వారిని తానున్న స్థలము నుండి, స్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చేవాడు. నీ స్థితిగతులను మార్చేవాడు. ఒకవేళ ఇంతవరకు నీ స్థితిని ఎవరు మార్చలేరు అనే భావనతో నువ్వు ఉండొచ్చు. దానికి కారణం నువ్వు చేసిన ప్రయత్నాలు ఆ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు ఫలానికి రావు. కష్టపడి పంట వేస్తాము, అది ఫలసాయానికి రాకపోవచ్చు. నెలంతా ఉద్యోగం చేసిన 1వ తారీఖు జీతం నీ అకౌంట్లో పడకపోవచ్చు. పగలంతా కూలి చేసిన సాయంత్రానికి ఆ రైతు నీకు కూలి ఇవ్వకపోవచ్చు. ఎక్కడైనా నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఈ దేవుని దగ్గరకు కనుక నువ్వు వచ్చినట్లయితే, ఈ దేవుని ఆశ్రయించినట్లయితే, ఈయనకున్న గుణం ఏమిటి అంటే, ఈయన నీ ఉన్న స్థితి నుంచి నిన్ను ఆశ్చర్యకరంగా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళేవాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు అంటూ ఒక వ్యక్తి ఆయనకు చేసే ప్రార్థన విజ్ఞాపనలో ఈ పదాలను ఉపయోగించింది. నేను మీకు 1-2 మాటలు ఆ వ్యక్తి పుస్తక సందర్భ పరిచయాన్ని చెప్తాను. ఇశ్రాయేలీలలో హన్నా అనబడిన ఒక ఆమె ఉన్నది, మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఆమె చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలో భాగమే మనం చదువుకున్నటువంటి ఈ వచనం. ఈమెకు వివాహమైంది, కానీ భర్త వలన ఈమెకు పిల్లలు కలగలేదు. సో అతడు మరొక ఆమెను దగ్గరకు తీశాడు, లేక పెళ్లి చేసుకున్నాడు. మీరు ఎలాగైనా భావించండి. ఆమె పేరు పెనిన్నా, ఈమె భర్త పేరు ఎల్కానా. ఎల్కానా, హన్నా, పెనిన్నా ఇది ఓ కుటుంబం. ఈ కుటుంబంలో ఎల్కానా వలన పెనిన్నాకు పిల్లలు కలిగారు. హన్నాకు మాత్రం పిల్లలు కలగలేదు. కానీ ఈమె కడు భక్తిపరురాలు. ఎంతటి భక్తిపరురాలు అంటే, తనకున్నటువంటి స్థితి ఏదైనప్పటికీ కానీ దానిని ఆమె లక్ష్య పెట్టకుండా భక్తి చేయడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. చాలా పర్యాయాలు దేవుని దగ్గరకు వచ్చే మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటాము అంటే, ఆయన ఏదైనా ఒక మేలు
మనకు చెయ్యాలి అనే భావన మనకుంటుంది. అది తప్పు కూడా అని నేను అనను. ఈనాడు ప్రజలు ఎందుకు దైవాశక్తి కలిగి భక్తి కార్యక్రమాలు చేస్తారు? ఆ మాట వరుసకు వస్తే, నేను కూడా ఒక వైష్ణవ కుటుంబంలోనే పుట్టాను. మా తాతగారు తాళ్లపూడి రామాలయంలో పూజారిగా పనిచేశారు. మా మైనత్త ధూళిపాల అఖిలాండేశ్వరి గుంటూరు శివాలయం పూజారి గారి కూతురే. మా బాబాయ్, మా బంధువులు ఈ చుట్టుప్రక్కల్లో ఉన్నారు, పౌరోహిత్యం చేస్తున్నారు. ఒక నిష్ట కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టిన మా అమ్మ కుటుంబపరమైన దీవెన కావచ్చు, ఆమె కోరిక ఏదైనది అనేది ప్రక్కన పెడితే 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చింది. నిలువు దోపిడీ అనేది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే మనందరం భారతదేశంలో హిందూ మతంలో నుండే ఈ మార్గంలోకి వచ్చాం కనుక వాటిని నేను మీకు మరీ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. 7 పర్యాయాలు నిలువు దోపిడీ అంటే ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తలనీలాలతో సహా అక్కడ చెల్లించి రావడం. 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోములు నోచినటువంటి గొప్ప హైందవ భక్తిపరురాలు నా తల్లి. మమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు. అటువంటి ఒక నిష్ట కలిగిన వైష్ణవ పూజారి కుటుంబంలో నుండి వచ్చిన మా తల్లి మాకు కృష్ణా నది మహా అయితే 2 మైళ్ళ దూరంలోనే ఉంటుంది. 2 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణా నదికి చీకటితో మా అమ్మ వెళ్ళేది. తాను ఒక్కతే వెళ్ళేది కాదు, పిల్లలుగా ఉన్న మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ రోజుల్లో సుమారు ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆమె ఆ రోజుల్లో లాంతర్లు ఉండేవి. ఆ లాంతర్ పట్టుకొని చీకట్లో ఆ దైవ భక్తి గీతాలు పాడుకుంటూ పిల్లలుగా ఉన్న మమ్మల్ని వెంట పెట్టుకొని ఆ కృష్ణానదిలోనికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి ఆ తడి బట్టలతో మరలా ఇంటికి వచ్చి మా ఇంట్లో నిలువెత్తు కోవెల దేవాలయం ఉంటుంది. అందులో పంచలోహ విగ్రహాలు, ధూపదీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, మమ్మల్ని త్రాగనిచ్చేది కూడా కాదు. అంతటి నిష్ట కలిగిన వైష్ణవ భక్తిపరురాలు నా తల్లి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆమె నోచిన నోములు, చేసిన వ్రతాలు, చేసిన పూజలు ఏవి కూడా తనకే విధంగా కూడా ప్రయోజనకరంగా కాకపోయాయి. 1978వ సంవత్సరంలో ఆమె మరణకరమైన వ్యాధి చేత మంచంలో సుమారు 6 నెలల పాటు చాలా నరక యాతన అనుభవించింది. గతంలో నా తల్లి రక్షణ సాక్ష్యం మీకు చెప్పాను. ఎవరైనా క్రొత్తవారు లేకపోతే గ్రామంలో వినని వారు వింటారు అనే ఉద్దేశంతోనే మీకు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తను చేసిన భక్తి తనకు ఏ విధమైన ప్రయోజనకరం కానప్పుడు యేసుక్రీస్తు అనబడిన మార్గంలోనికి ఆమె రావడం ద్వారా ఆమె జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చూశారు, దేవుడు చేశారు. అందుకు నేనే సాక్ష్యంగా మీ మధ్యలో ఉన్నాను. స్తోత్రం చెప్దాం. సో కొన్నిసార్లు ఇదంతా ఎందుకు చెప్పారంటే, కొన్నిసార్లు మనం చేసే భక్తి మనకు ఏ విధంగా కూడా దీవెన కాకపోవచ్చు. అలాగని మీరు కృంగిపోయారా? దీంట్లో నుంచి మేము బయటకు రాలేము, మా పూర్వీకుల నుండి పితృపారంపర్యాచారంగా వచ్చినటువంటి భక్తి కదా, దీన్ని విడిచిపెట్టి మేము ఎలాగ రాగలుగుతాము? సో ఇటు బయటకు రాలేక ఇందులో ఉన్నందువలన మాకు ఏ విధమైన ప్రయోజనం లేక సంతోషం, మేలు కనబడక మేము సతమతమై నలిగిపోతున్నాం పాస్టర్ గారు అనే ఆలోచన మీకు ఎవరికైనా అనిపిస్తే, ఈ రాత్రి నేను మిమ్మల్ని మతం అయితే మారమని చెప్పలేదు కదా. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలా ప్రేరేపిస్తే, ఆ పంతులు గారు వచ్చి వెంకట కృష్ణాపురం వాళ్ళందరినీ మతంలో మారుస్తున్నాడని అంటే, ఈ వాయిస్ రికార్డర్ టేప్ చేయబడిన ఈ వీడియో మొత్తం వాళ్ళకి మళ్ళీ వినిపించండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరిని మతం మారాలని కోరుకోవడం లేదు. మీ బ్రతుకుల్లో ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించగా విసిగి వేసారని మీ బ్రతుకులలో ఒక గొప్ప మేలు చూడడానికి మాత్రమే ఈ మార్గాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. మీ జీవితంలో ఏ విధంగానూ పొందుకోలేని నెమ్మది, సంతోషం, మోక్షము అనేది ఈ మార్గంలో మాత్రమే మీరు పొందుకోగలరని నేను
చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తున్నాను, ఆలోచించండి. ఈమె తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఒకవైపున పిల్లలు లేని స్థితి, అలాంటి వాళ్లను మన దేశంలో కొంచెం నిస్సిగ్గుగా మాట్లాడాల్సి వస్తే గొడ్రాలు, గొడ్డుమోతు వాళ్ళు అనే పిలుపు పిలుస్తారు. కొంచెం పిలుపు వేదనకరంగా, బాధాకరంగా ఉన్న భాష మీకు అర్థం కావాలనే తపన నాది. నా వేలో నేను చెప్పుకుంటూ పోతే నా పదాలు మీకు అందవు. అందుకని మీకు అందుబాటులోకి ఉన్న పదాలు మ్యాక్సిమం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఈ రాత్రి ఈ సభలో ఉన్నవారు కానీ, ఈ మైకు శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి వారు కానీ, ఎవరైనా పోనీ అటువంటి బాధలో ఉన్నారా? పెళ్ళై చాలా కాలం అయింది, పిల్లలు లేక నేను కూడా అన్నాలాగా గొడ్రాలుగా ఉన్నాను, మా వాడకట్లో శుభకార్యాలకు పిలవడం లేదు, మరి నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు అయ్యగారు అంటే, నేను మీకు సవాలుతో కూడిన మాట చెప్తున్నాను, హామీ ఇచ్చి మాట్లాడుతున్నాను. నేను ప్రకటించే దేవుడు నీ అవమానాన్ని కొట్టివేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. నో కాంప్రమైజ్. అవునా అంటే అవును అనే పదం నువ్వు అన్నదానికంటే 10 రెట్లు గట్టిగా చెప్పే స్థాయి నా దగ్గర ఉంది. కారణం ఏంటో తెలుసా? నేను ప్రకటించే ప్రభువుని గురించి నేను బాగా ఎరిగిన వాడిని. నేను ఆయన ప్రతినిధిని. ప్రతి పరిస్థితికి ఆయన కొరకు నిలబడడానికి సిద్ధపడి మీతో మాట్లాడుతున్నాను. మరలా చెప్తున్నాను, అటువంటి అవమాన భారంతో కృంగిపోయే వాళ్ళు సభలో ఉన్న, సభకు వెలపట ఉన్న, ఈ రాత్రి నేను ప్రకటించే దేవుని దగ్గరకు రండి. మీ పరిస్థితులను ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. ఈమె జీవితంలో అటువంటి ఒక దౌర్భాగ్యకరమైన, అవమానకరమైన గొడ్రాలుగా పిలువబడతా ఉంది. అయినప్పటికీ కానీ ఈమె చేసిన మంచి పని ఏమిటి అంటే, దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రం ఈమె మానలేదు. షిలోహులో దేవుని మందిరం ఉండేది. ఇప్పుడు మీరు గమనించండి, ఏ ఊరికి పెట్టినా సందుకో చర్చి, గొంతుకో గుడి కనపడుతుంది. అలాగే ఆ దేశంలో దేవుని బలిపీఠాలు ఇంత ఎక్కువగా అప్పుడు లేవు. కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో మాత్రమే దేవుని ఉన్నత స్థలాలు, మీకు అర్థమయ్యే భాషలో అయితే గుడులు ఎక్కడో ఒక చోట ఉండేవి. అవి ఎంత దూరంలో ఉన్న భక్తులు దేవుని సేవించడానికి అంత దూరం వెళ్ళి దేవుని మ్రొక్కి వచ్చేవాళ్ళు. ఈమె ఒకవైపున అవమాన భారం, గొడ్రాలు అనే అవమాన భారాన్ని మోస్తోంది. స్త్రీ జీవితంలో ఇది మొయ్యలేని పెను భారం గొడ్రాలు అనబడిన మాట. ఒక దేవుని సేవకునిగా నేను అంటాను, పిల్లల్ని ఇవ్వడం, ఇవ్వకపోవడం రెండూ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఒకవేళ మీరేదైనా ఇవ్వకపోవడం దేవుని చేతిలో, ఇవ్వటం పాదిరి గారి చేతిలో ఉందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏ పాదిరి గారు ప్రార్థన చేసినా మీకైతే పిల్లలు పుడతారనే గ్యారంటీ నేను ఇవ్వను. కానీ నా దేవుని మీరు నమ్ముకుంటే పిల్లలు పుడతారని సవాలు చేసి గ్యారంటీ ఇస్తా. ఇందులో డోకాలేదు. భర్త చాలా మంచివాడు ఎల్కానా, ఆమెను నివారిస్తూ ఉన్నాడు. కొంతమంది భర్తలు దుర్మార్గులై భార్యలకు సంతానం కలగకపోతే విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నామనే చాలా మందిని మనం చూస్తున్నాం. విడాకులు ఇవ్వడానికి భార్యల మీద ఒత్తిడి తెచ్చే వాళ్ళను బలవంతంగా సంతకాలు పెట్టి విడాకులు కాగితాలు ఇచ్చిన బోడు మందిని చూసాం. కానీ ఈయన అలాంటి వాడు, ఎల్కానా అలాంటి వాడు కాడు. ఈయన ఎంత మంచివాడంటే భార్యను చాలా ప్రేమగా గౌరవిస్తూ దగ్గరకు తీసుకుంటున్నాడు. ఏమోలే అమ్మాయి, పిల్లల్ని ఇవ్వకపోవడం, ఇవ్వడం అనేది దేవుడు కదా చేసేది. ఒకవేళ దేవుడు మన జీవితంలో పిల్లలు లేకుండా ఉండాలని అనుకున్నాడేమోలే, అయినా నువ్వెందుకు బాధపడతావు? ఒకవేళ నీకు 7 కొడుకులు పుట్టినా ఇంత ప్రేమగా చూస్తారో లేదో తెలియదు, కానీ 7 కుమారులు కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ నేను నీకు చూపిస్తాను అన్నాడట. ఆయన గురించి చప్పట్లు కొట్టండి. ఎల్కానా లాంటి భర్తలు ఈ రోజుల్లో కావాలి. ఒకవేళ మీ భార్యలకు మీ వలన కానీ, ఆమెలో ఉన్న లోపం కానీ పిల్లలు కనలేదు అంటే అది వాళ్ళ తప్పు కాదు. దాని వెనుక కూడా దేవుని చిత్తాన్ని గుర్తించి
మీ భార్యలను ప్రేమించే మనసు మీకుంటే విడాకులు అనే కోర్టు గొడవలు రావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన చాలా మంచివాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు చెప్పిన మాటలో ఈ సందర్భం కూడా వర్తిస్తుంది. ప్రేమించడం అంటే పిల్లలు పుడితేనే కాదు, పిల్లలు పుట్టకపోయినా ప్రేమించగలిగిన ప్రేమే అసలైన భర్త ప్రేమ. అలాంటి ప్రేమ నీ దగ్గరుంటే నీ భార్య పిల్లలు కనకపోయినా సంతోషంగా నీతో ఉండడానికి ఇష్టపడుతుంది. చాలా మంచివాడు, ప్రేమిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అయినప్పటికీ కానీ ఇంత మంచి భర్త నాకు దొరికాడు, ఇక దేవుడితో మనకేం పని అనుకోలేదు. ఈమె మాత్రం, ఏమండి మీరు ఎన్నన్నా చెప్పండి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో నా దేవుని ఆరాధించడం అనేది దైవ క్రమంలో ఒక భాగం. దేవుడు బాగు చేస్తేనే ప్రార్థన చేస్తాము, పిల్లల్ని ఇస్తేనే ప్రార్థన చేస్తాము, పొలాలు పండితేనే ప్రార్థన చేస్తాము, ఉద్యోగాలు వస్తేనే ప్రార్థన చేస్తాము. ఇట్స్ నాట్ రైట్ వెర్షన్. ఇది సరైన విధానం కాదు. భక్తి అనేది నువ్వు ఏమైపోయినా చెయ్యాలి. నేను అఘోరాలకు సువార్త చెప్పడానికి మహాకైలాష్ ధార్చులా నుండి లోపలికి వెళ్ళాను. అఘోరాల మధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత కొందరు నా మీద దాడి చేశారు. అలాగని సువార్త చెప్పడం నేను మానలేదు, సువార్త చెప్పి మాత్రమే వచ్చాను. ప్రభువా, నువ్వు నన్ను నీ సేవకి వెళ్తే దెబ్బలు తినేటట్టు చేసావు, అసలు ఈ హిందూ దేవాలయాల సువార్త నేను చెయ్యను అని మొండికేయలేదు. ఈ రోజు వరకు వెళ్తానే ఉన్నాను. నేను నక్సలైట్ల మధ్యకు వెళ్ళినప్పుడు నక్సలైట్లు నాకు తుపాకీ, నా తలకు తుపాకీ పెట్టారు. చాలామంది అన్నారు, బంగారంలాగా కోడిగుడ్లు కోళ్ళు తినకుండా నువ్వెందుకే అడవిలేకపోయేది, నీకు అంత కర్మేం పట్టింది అన్నాడు ఒక ఆయన. నా దేవుని పని చేయడం నా బాధ్యత, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ముందే చెప్పాను, ఐఎమ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ పని చెయ్యాలి, అది నా బాధ్యత. నేను అన్నాను, మళ్ళీ తుపాకీ పెడతానంటే మళ్ళీ వెళ్తానన్నా. ఈసారి వెళ్ళి బతికొస్తే అప్పుడు చూస్తా అన్నాడు. మళ్ళీ వెళ్ళా. అదే ఛత్తీస్గఢ్లో పర్సగాం ఏరియాలో 5 రోజులు నక్సలైట్ల మధ్యలో సువార్త ప్రకటించాం. తుపాకీ తలగబెట్టాడని భయపడే రకం కాదు ఇది. దీని పేరే ఎదురుమొండి మోజెస్. స్తోత్రం చెప్పండి. భక్తి అనేది సౌఖ్యంలో కాదు, నీకు అపరిమితమైన తట్టుకోలేని కష్టాలలో కూడా నువ్వు దేవుని మందిరంలో ఉండి భక్తి చేయడం నీకు చేతైతే దాని ప్రతిఫలాన్ని ఒక రోజున దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వెళతానే ఉన్నదే. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేసుకుంటా ఉంది. యాజకుడు వచ్చి చూశాడు. ఆ దైవజనుడు అనుకున్నాడు, ఈమె ద్రాక్షారసం ఎక్కువగా తాగేసింది. యూదులు ద్రాక్షారసాన్ని పరిమితంగా తాగుతారు. ద్రాక్షారసం అనేది కొంత మత్తు కలిగిస్తుంది. అయినా అది వాళ్లకు సర్వసామాన్యం ద్రాక్షారసం త్రాగడం. మనం టీలు కాఫీలు డైలీ ఎలా తాగుతామో ద్రాక్షారసం వాళ్ళు అలా తాగుతారు. అయితే ఆ రోజున ఈమె కళ్ళు బాగా వాచిపోయి ముఖం ఎర్రబారి చూడ్డానికి కళ్ళు నీళ్ల చేత నింపబడి ఉన్నాయి. యాజకుడు అనుకున్నాడు, దైవజనుడైన ఏలి ఏమనుకున్నాడంటే, ఈమె ద్రాక్షారసం ఎక్కువగా తాగింది కాబోలు, మత్తుతో కళ్ళు ఎరిపెక్కాయి, కన్నురెప్పల క్రింద భాగాలు వాచిపోయాయి అనుకున్నాడు. అప్పుడు ఆమె అన్నది, లేదు నా దైవజనుడా, నా హృదయాన్ని దేవుని ఎదుట నేను కృమ్మరిస్తున్నాను. తనకున్నటువంటి కష్టంలో, బాధలో, అవమానంలో, వెలివేయబడిన తృణీకరించబడిన స్థితిలో కూడా ఈమె దేవునికి తన హృదయాన్ని కృమ్మరించడం మానలేదు. అంటే ఈమె భక్తి అనన్య సామాన్యమై ఈనాడు ప్రపంచ క్రైస్తవ జాతిలో ఘనత వహించిన స్త్రీలుగా లెక్కలో ఈమెను దేవుడు నిలబెట్టడానికి గల కారణం ఆమె చేసిన భక్తి. సో ఒకరోజు దేవుడు ఆమెను కనికరించాడు. ఈమెకు కొడుకు పుడతాడు అని యాజకుడితో చెప్పాడు.
యాజకుడు వచ్చి, హన్నా, దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు, నీ కొడుకునిస్తాడంట అన్నాడు. చిరునవ్వుతో ప్రభు సన్నిధిలో కృతజ్ఞత స్తోత్రం చెల్లించి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో ఆమె తొలిచూరు బిడ్డను ప్రసవించిన తరువాత ఆ బిడ్డ పాలు విడిచాక యెహోవా మందిరానికి తీసుకొని వచ్చి ఆ యాజకుని ఎదుట నిలబెట్టింది. అయ్యా, ఈ మధ్యకాలం నేను తరచూ దేవుని మందిరానికి రావడం లేదు అని అనుకుంటున్నావా? ఒకవేళ ఆమెకు గర్భఫలం వచ్చింది కదా, దేవుణ్ణి మర్చిపోయింది అనుకుంటున్నావా? లేదయ్యా, ఆమెను నేనే, ఇదిగో వీడే నా కడుపున పుట్టిన బిడ్డ, వీడిని నేను దేవునికి మ్రొక్కుకున్నాను అన్నదట. దేవుడి దగ్గర ఆమె మ్రొక్కుబడి చేసుకుందట. నువ్వు కనుక ఒక కుమారుడిని ఇచ్చినట్లయితే అతన్ని పెంచి నీ సేవకే ఇస్తాను అని మొక్కుకున్నదట. ఒకవేళ మనల్ని మ్రొక్కుకోవాలి అనే అవకాశం దేవుడిస్తే ఇలాంటి మ్రొక్కుబడులు ఎంతమంది చేసుకుంటారు? ఓ చిన్న ప్రశ్న. ఒకవేళ దేవుడు నీకు ప్రత్యక్షమై కలలోనో దర్శనంలోనో, డైరెక్ట్గా అయితే రాడు, కంగారు పడమాకండి, ఏ కలలోనో దర్శనంలోనో ప్రభు మీకు ప్రత్యక్షమై, నా కుమారుడా, నా కుమార్తె, నీకేం కావాలి అంటే, ప్రభువా, అసలు వేసవకాలం నాయనా, కరెంట్ లేక చచ్చిపోతున్నాం, బయట వేసుకున్న భయంకరమైన వేడి, ఏసీలు పనిచేయట్లా, రాత్రంతా కరెంటు పోకుండా ఉండేటట్టు చూడు నాయనా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈమె ఇటువంటి కోరికలేం కోరుకోలేదు. ఒకసారి ఇద్దరు భక్తులు తపస్సు చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడట. నా కుమారుడా, నీ భక్తికి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే, వాడిని అడిగినప్పుడు వాడు కోరుకోవాలి కదా, నేను కోరుకుంటా, సరే కానీ ఆయన దగ్గరికి వెళ్ళావా అన్నాడంట. నేను ఇంకా ఆయన దగ్గరికి పోలేదు, డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం కోరుకుంటాడో అది చెప్పు అన్నాడంట. సో మొత్తం మీద వాడి దగ్గరికి పోయాడు. నా కుమారుడు, నీకేం కావాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళావు కదా, ఆయన ఏం అడిగాడు ప్రభు అంటే, ఆడేం అడగలేదు, నువ్వేది అడిగావో తెలుసుకొని తర్వాత అడుగుతాను, నన్ను తిప్పుతున్నారేంట్రా మీ ఇద్దరు, చెప్పరా తొందరగా అన్నాడు. సరే గొడవంతి ఎందుకు కానీ, నాకు 2 కళ్ళు బాగా కనపడుతున్నాయి, ఒక కన్ను తీసే ప్రభువా అని అడిగితే అది ఒక రకంగా ఉండేది, లేకపోతే ఆడికో కన్ను తీసేయమని ఒక రకంగా ఉండేది. వీడి యొక్క కుటిలమైన ఆలోచన ఏంటంటే, వాడికి 2 కళ్ళు తీసేయాలనుకున్నాడు. సరే నువ్వు ఎటువంటి కోరికలు ఇస్తావంటే, ఏదైనా ఒకటి చేస్తాను, 2 అయితే చేయను అన్నాడు. సరే అది ఒక పని చేయి, వాడుకున్న 2 కళ్ళలో ఒక కన్ను తీసేయి అన్నాడంట. సరేలే, వీడిని అడుక్కోమంటే వాడి మీద అడిగాడు. వీడి పోయి వీడి దగ్గర నుంచి దేవుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడిగాడు, నీకేం కావాలంటే, వాడి దగ్గరికి వెళ్ళావు కదా, ఏం అడిగాడు అంటే, ఒక కన్ను తీసేయమన్నాడు అన్నాడు. నాకు ఒక కన్ను తీసేస్తే ఆడికి 2 కళ్ళు తీసేయి అన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన కోరికలు అయితే మనకు తొందరగా ఎట్టోని నాశనం చేయాలి, ఎట్ట పాడు చేయాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరితే వాటి వల్ల మనకు కూడా దీవెనే ఉండదు. ఈమె కోరిక ఏమిటి అంటే, దేవా, నాకు కనుక కొడుకుని ఇస్తే ఇదిగో నీకు మ్రొక్కుబడి చేసుకుంటాను అందట. ఆ విధంగా పెరిగినటువంటి పాలు విడిచిన సమూయేలును తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో దేవునికి అప్పగించి, దేవుని సన్నిధిలో పరిచారం చేయడానికి పెట్టేసిన గొప్ప తల్లి, ప్రార్థనా పరురాలు, దైవజనురాలైన హన్నా. ఆ తదుపరి ఈమె దేవుని మందిరంలో పూజా కార్యక్రమం భక్తిని ముగించుకొని వెళుతూ దేవునికి ఇలాగ విజ్ఞాపన చేసింది. ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆమె చేసే విజ్ఞాపనలో ఈ యొక్క 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఈమె ఒక మాట చెప్తుంది, దరిద్రులను అధికారులతో కూర్చుండపెట్టే దేవుడాయన. నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడు. దిక్కులేని వారిని, వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తేవాడవు నువ్వు అంటూ దేవునికి విజ్ఞాపన చేస్తుంది. ఈమె ప్రార్థనలో ఇది ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఈ విజ్ఞాపన తన జీవితాన్ని ఉద్దేశించి ఆమె దేవుని ఎదుట చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనగా మనం తీసుకోవచ్చు. ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎంతటి గొప్పవాడు అంటే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడు, దీనులను పెంట కుప్పల మీద నుంచి
లేవనెత్తేవాడైతే ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి నీ హృదయంలో కనుక నువ్వు చేర్చుకుంటే, హన్నా షిలోహులో ఉన్న ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా వెంకటకృష్ణాపురంలో నీ కొరకు నిర్మించబడిన ఆ యొక్క గ్రేస్ ఆఫ్ జీసస్ మందిరంలోనికి నువ్వు వెళ్ళగలిగితే, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, నీ బ్రతుకులో కూడా ఈమె ప్రార్థన విజ్ఞాపన ఫలభరితంగా మార్చే దేవుడు ఆయన. అవునండి, ఇలాంటి సాక్ష్యాలు ఇంకా బైబిల్లో ఉన్నాయా? సరే, ఆమె గురించి ఏదో క్లుప్తంగా చెప్పారు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే బైబిల్ గ్రంథము ఇలాంటి సాక్ష్యాలు పొందుకున్న వాళ్ళు 12 మంది ఉన్నారు. దీన స్థితి నుంచి పైకి తీసుకురాబడిన వారు, దారిద్ర్యంలో నుంచి పైకి వచ్చినటువంటి వారు, వెలివేయబడిన స్థితిలో నుండి అధికారంలో కూర్చుండబెట్టబడిన వారు 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో నుంచి నేను మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి మనం ముందుకు వెళదాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. జనులు అతనిని ప్రధానినిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ప్రస్తావన మనం చూస్తా ఉన్నాము. ఇతని పేరు యెఫ్తా. యెఫ్తా అనే మాటకు ఒక అర్థం ఏంటంటే యోధుడు లేక పోరాటము చేయువాడు అని అర్థం వస్తుంది. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి నేను ఆ అర్థాన్ని మీ ముందు పెట్టాను. యెఫ్తా ఎవరు అంటే ఇతడు గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఒకరోజు ఇతడు గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే, మేము నిన్ను ప్రధానిగాను అధిపతిగాను చేస్తాము, మేము నిన్ను మా మీద అధిపతినిగా ఎన్నుకుంటాము, మేము నిన్ను ప్రధానిగా చేస్తాము, కనుక నువ్వు మాతో రావాలి, మా మీద నాయకుడివై మమ్మలను పరిపాలించమని ప్రజలు పెద్దలు ఇతని యొద్దకు వచ్చి అడిగారట. ఇతని యొద్దకు వచ్చి అడగడానికి గల కారణం, ఇతని యొక్క జీవన లేక జీవిత ఇతివృత్తాన్ని సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొని వస్తాను. దాని కొరకు మీరు 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. గిలాదు వాడైన యెఫ్తా గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి పారిపోయి టోబు దేశమున నివసింపగా చాలు. చదవబడిన వాక్య భాగంలో యెఫ్తాను గుర్చినటువంటి క్లుప్త వివరణ అనేది మనం చూస్తాము. 11వ అధ్యాయం మొదటి వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు అని వ్రాయబడింది. గిలాదు ఎవరు అంటే ఆ ప్రాంతంలో చాలా ఒక ఉన్నతమైన వ్యవసాయదారుడు. గిలాదుకు యెఫ్తా అనబడిన ఒక కొడుకు వేశ్య వలన కలిగాడు. చేసుకున్న భార్యల వలన కొడుకులు పుట్టారు. సో ఆ కాలంలో ఇలాగ పుట్టినటువంటి యెఫ్తా లాంటి జన్మ ఇతివృత్తం కలిగిన వాళ్లను సమాజం చిన్న చూపు, తక్కువ చూపు, వెలివేయబడినట్లుగా చూసేవాళ్ళు.
వాస్తవానికి ఈ కుటుంబ ఇతివృత్తాన్ని నేపథ్యాన్ని మనం చూస్తే వీళ్ళు చాలా కాలం చాలా మంచిగానే బ్రతికారు. యెఫ్తా తన అన్నదమ్ములు చాలా సంతోషంగా దీవెనకరంగా జీవించారు. కానీ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తరువాత యెఫ్తా మీద తమ్ముళ్ళు తిరుగుబాటు చేసినట్లుగా బైబిల్ మనకు చెప్తోంది. ఓ రోజున ఉన్నట్టుండి తమ్ముళ్ళు అన్న మీద తిరుగుబాటు చేశారు. నీవు మాకు అన్నగా ఉండడానికి మేము అంగీకరించడం లేదు. ఎందుచేతనంటే నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు. అన్య స్త్రీకి పుట్టిన వాడిని మాకు అన్నగా మేము అంగీకరించలేము. కాబట్టి నువ్వు మాతో పాటు కలిసి జీవించడానికి ఏ విధంగా కూడా నీకు ఏ విధమైన అవకాశం మా మధ్యలో మేము ఇవ్వదలుచుకోలేదు. నువ్వు ఉన్న బలంగా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ యొక్క హఠాన్ పరిమాణం యెఫ్తా హృదయాన్ని బాగా కలిచివేసింది. అంతవరకు కలిసి ఉన్న, ఆప్యాయతగా ఉన్న, రక్త సంబంధికులుగా ఉన్న, అన్నదమ్ములుగా ఉన్న ఈ కుటుంబం ఈ రోజున అన్నను చిన్న చూపు చూడడం అన్న జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. వాళ్ళు వెలివేయడం అనేది ఇతను తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇతనిలో ఉన్నటువంటి మానవత్వం, కలిసి ఉండాలి అనే తత్వం, కుటుంబ నేపథ్యానికి వేరుగా జీవించడం ఇతనికి ఇష్టం లేదు. చాలా రకాలుగా తమ్ముళ్లను బ్రతిమిలాడాడు. మనమందరం ఒక తండ్రి బిడ్డలం కనుక మనం కలిసి జీవించాలి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దోళ్ళు. మనం విడిపోతే ప్రజల ఎదుట మనం చాలా తక్కువ చేయబడుతుంది. నోర్మై, నువ్వు మాకేం చెప్పనవసరం లేదు. నీవు మాకు అన్నవి కాదు, మేము నీకు తమ్ముళ్ళం కాదు. ఉన్న బలంగా నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో అని ఒత్తిడి తెచ్చారు. వాళ్ళలో కలిగిన పెనుమార్పుకు కారణం యెఫ్తాకి అర్థం కాలేదు. నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని ఉండొచ్చు. అప్పటి వరకు కలిసి ఉన్నవాళ్ళు, అప్పటి వరకు అంత అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఎందుకు ఇలాగ తిరుగుబాటు చేశారు అంటే వాళ్ళ మనసుల్లో ఎవరో కల్ముషాన్ని నింపి ఉంటారు. కడివెడి పాలల్లో ఒక విషపు చుక్క చాలు పాలన్నీ విషంగా మారడానికి. అలాగే కలిసి ఉన్న కుటుంబాల మధ్య ఒక విషపు మాట ఒక మంచి సహవాసాన్ని పాడు చేస్తుంది. ఇంతవరకు అన్నదమ్ములుగా అయిన వాళ్ళగా రక్త సంబంధికులుగా కలిసిన వాళ్ళ మధ్యలో ఇంతటి భేదాభిప్రాయం రావడానికి గల కారణం వాళ్ళు అంత ద్వేషాన్ని నింపుకోవడానికి, ద్వేషపూరితంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు. లోకంలో ఒక సామెత ఉంది, మాటకి మాట చేటు, నీటికి నాచు చేటు అన్నారు పెద్దోళ్ళు. నాచు పట్టిన నీళ్లు మనం వాడుకోము, చెడిపోయాయి అంటాం. నాచు పడితే నీళ్లు చెడిపోతాయి, మాటలు వింటే సహవాసాలే చెడిపోతాయి. చెప్పుడు మాటలు వింటే కుటుంబాలే చెడిపోతాయి. చెప్పుడు మాటలు వింటే అయిన వాళ్ళు రక్త సంబంధికులే ఒకరి మీద ఒకళ్ళు తిరుగుబాటు చేసి కత్తులు చేతబట్టే దౌర్భాగ్య స్థితి వరకు దిగిపోవడాన్ని ప్రపంచంలో ప్రతిరోజు మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం. నేను మీకు చెబితే నేర్చుకునే వాళ్ళు కాదు, ఆల్రెడీ ఇలాంటివి మీకు తెలుసు. కనుక ప్రియ స్నేహితులారా, సహోదరులారా, దేవుని సంఘమా, నువ్వు చెప్పుడు మాటలకు నీ చెవిలో అవకాశాన్ని ఇవ్వద్దు. చెప్పుడు మాటలు విని ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి బంధుత్వాన్ని, దేన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. వేమన శతకంలో అంటాడు, ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతుక నేర్చుకమ్మరీయుడు, మనసు విరిగనేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ. ఇనుప ముక్క విరిగితే మళ్ళీ దాన్ని వెల్డింగ్ చేయొచ్చు, మనసు విరిగిపోతే వెల్డింగ్ చేయడానికి ఇంకా ఏ ఫెవికాలు ఇంకేమీ ఉండదు. కనుక చెప్పుడు మాటలు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఒక మంచి సహవాసాన్ని చెడగొట్టే చెప్పుడు మాటలు ఎవరు చెప్పారో వాళ్ళను చెప్పుతో కొట్టి మళ్ళీ మీరు కలిసిపోవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొత్తం మీద వీళ్ళు చెప్పుడు మాటలు విన్నారు.
చాలా రకాలుగా ప్రయత్నం చేసిన యెఫ్తాకి అవకాశం లేదు. ఇక ఇల్లు విడిచి వెళ్ళిపోయే సమయం డెసిషన్ తీసుకున్నాడు. చివరిగా ఒక మాట అడిగాడు, మరి మన తండ్రి ఆస్తిలో నా వాటా, నా వంతు వాటా నువ్వు నాకు ఇస్తే, నా తండ్రి ఆస్తిలో నా వాటా నాకు ఇస్తే మరి నేను వెళ్ళిపోతాను తమ్ముళ్ళు, నా భాగాన్ని నాకు ఇవ్వండి అడిగాడు. సరే, అప్పుడైనా రే నువ్వు పెద్దోడు కాబట్టి నీకు జ్యేష్ఠత్వ హక్కు ఉంటుంది కనుక మా అందరికీ ఇక్కడ దాకా హద్దు, నీకు 2 గజాలు యువతలకు ఉంటుంది, లేకపోతే మాకు 5 ఎకరాలు అయితే నీకు 6 ఎకరాలు, మాకు 10 ఎకరాలు అయితే నీకు 12 ఎకరాలు, పెద్దోడు కదా నీ వాటా నువ్వేదో తీసుకో, మనం పోతాం కానీ భూమి పోదగారా, ఈ భూమి మాకెందుకు, నీ పొలం నువ్వే తీసుకో, నీ డబ్బు నువ్వే తీసుకో, నీకు వచ్చే బంగారం నువ్వే తీసుకో అని ఇచ్చేస్తే వాళ్ళ విలువ ఇంకెంత పెరుగును. కానీ వీళ్ళు ఎదురు తిరిగారు కదా, చెప్పుడు మాటలు విన్నారు కదా. మంచివాడైన యెఫ్తా మీద వీళ్ళకున్న విష స్వభావం ఎలా బహిర్గతం కావించబడింది అంటే, మా తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వం. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అదేంటి తమ్ముళ్ళు, అందరికంటే ముందు పుట్టింది నేను రా, తర్వాత పుట్టినోళ్ళు మీరు. పోనీ నా జ్యేష్ఠత్వం మీ అందరికీ 5 ఎకరాలు, నాకు 6 ఎకరాలు అనుకో, నేను కూడా మీతో పాటు 5 ఎకరాలే తీసుకుంటా లేరా. పోనీ 5 అన్నప్పుడు నర్మై 5 ఎకరాలు కాదు 5 గజాలు కూడా ఇవ్వం. పోతే పో, నీకు దిక్కున్న చోటు చెప్పుకోరా అన్నారు వీళ్ళు. తొందరపడి ఏ మాట అన్నా అనండి కానీ ఆ మాట అనమాకండి. ఎందుకంటే లోకంలో సామెత ఉందో, దిక్కు లేని వాళ్ళకి దేవుడే. తెలుగు రాదా చెప్పండి మరి, దిక్కు లేని వాళ్ళకే. అదే గట్టిగా చెప్పండి, మైక్ కావాలంటే మీకు కూడా ఇస్తా. దిక్కులేని వాళ్ళకి దేవుడు ఉంటాడు. అరే నీ దిక్కున్న చోటు చెప్పుకున్న పచ్చోడు దిక్కులేనివాడు అయ్యాడు. చరిత్ర బైబిల్లోంచే చెప్తాను నేను మీకు, లోకంలో జరిగిన అక్కర్లా, బైబిల్లోనే. నీకు దిక్కున్న చోటు చెప్పుకున్న పచ్చోడు దిక్కులేనివాడు అయ్యాడు. జాగ్రత్త, నోరుంది కదా అని నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. ఏడ్చుకుంటా ఇంట్లో నుంచి పొట్ట చేత పట్టుకొని అవమాన భారంతో దిక్కులేని వాడుగా, ఒక దరిద్రుడుగా ప్రాణాలు అరచేత పట్టుకొని ఏడ్చుకుంటా వెళ్ళిపోతున్నాడు యెఫ్తా. ఊరి బయటకు వచ్చేటప్పటికి రావు చెట్టు కింద పెద్ద మనుషులంతా కూర్చుని మాట్లాడుకున్నారు ఏదో బాతా. కానీ అరే ఆడెవడరా తలకెంచుకుని వెళ్తున్నాడు సుబ్బారావు అంటే, ఆడారా రంగారావు, ఆడు మన యెఫ్తా కదా, ఆ గిలాదాడు పెద్ద కొడుకు. మరేంట్రా ఆడసలు మన ఊళ్ళోనే పరాక్రమము గల బలాఢ్యుడు, ఎప్పుడు తల ఎత్తుకు తిరిగేవాడు, ఎవడికి తల వంచేవాడు కాదు. ఆడేంట్రా తల దించుకొని పోతున్నాడు, ఇటు పిలు అన్నాడు పెద్ద ఆయన. అరే యెఫ్తా అనగానే వెనక తిరిగాడు యెఫ్తా. ఇటురా, ఏంట్రా నువ్వు ఏడుస్తున్నా? నీ జోలికి వచ్చినాడు ఎవడైనా భయపడి ఏడ్చాడేమో తప్ప నువ్వేడవడం మేము మా ఇంట వంట చూడలేదు, ఏంట్రా ఏడుస్తున్నావు? యెఫ్తా అనుకుని ఉంటాడు ఎంతైనా ఊరి పెద్దలు కదా, ఇంట్లో అన్యాయం జరిగిన ఊళ్ళో పెద్దలు న్యాయం చేస్తారుగా, చెప్పుకుందాం అనిపించిందేమో. కడుపులో కష్టం ఉంటే దాన్ని వెళ్ళగక్కడానికి 10 మందిని కోరుకుంటాడు మనిషిని. కష్టం చెప్పుకుంటే బాధ తీరుద్ది, కష్టం పోద్దో లేదో తర్వాత సంగతి. 10 మందికి చెప్పుకుంటే బాధ తీరుతుందిగా. పెద్దలకు చెప్పాడు, మా తమ్ముళ్ళు నాకు ఇలా మోసం చేశారు, చివరికి నా వాటా నాకు ఇవ్వడానికి కూడా తిరస్కరించి వెలివేశారు, అవమానపరిచారు, నా తల్లిని బట్టి నన్ను తక్కువ మాటలు మాట్లాడారు పెద్దలారా. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? అయితే ఆ మాత్రానికి నువ్వు ఊరు వదిలిపెట్టిపోతావా? అలా ఊరు వదిలిపెట్టిపోవటానికి ఊరి పెద్దల ముందు మేమెందుకురా? మేము పిచ్చోళ్ళం అనుకున్నావా? ఊరు ఏమన్నా గొడ్డిపోయింది అనుకున్నావా? పదా మేము వస్తాం అనాలి. అందుకే ఇక పెద్దలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు తాంబూలాలు తీసుకోవటానికి, ఆడపిల్లలు తెచ్చిన రవికుట్లు తీసుకోవడానికి ఇల్లు ఊరికి పెద్దలు. ఎందుకంటే ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే వాడు తరపున మాట్లాడడానికే తప్ప ఒక్కలో తవలపాకులు పంచుకోవడానికి కాదు. వీళ్ళందరూ ఆలోచన చేసుకున్నారు, కొంచెం చెట్టు పక్కల రండి, ఏంట్రా సంగతి, నిజంగానే పాపం వీడికి అన్యాయం జరిగింది, తమ్ముళ్ళందరూ అన్యాయం చేశారంట,
వాడు నోరు తెరిచి చెప్పుకున్నాడు. పెద్దలుగా మనం ఏం చేయాలి? అందులో ఒకడు అన్నాడు, నాబొట్టాడు, నోరు మీరా, ఆఫ్టర్ ఆల్ ఆడు ఒక్కడు దిక్కులేనాడు, ఆడు తరపున మాట్లాడితే వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయిరా, ఎలక్షన్లో వాళ్ళ ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయి, ఓట్లు మొత్తం పోతే వీడి కోసం మాట్లాడితే ఆడు బతికి బతికి మనకెందుకురా, వీడి కోసం 30 ఓట్లు మనం ఎక్కడ పోగొట్టుకుంటాం, వీడిది ఒక్క ఓటు లింగు లిట్టుకుమంటే వీడికి పెళ్ళి కూడా కాల. సర్లేరండి. అరే యెఫ్తా, ఇంత అన్యాయం జరిగిందంటరా, ఎంత అన్యాయం జరిగిందిరా, ఎంత మోసం రా, ఎంత దుర్మార్గం రా, మా జీవితంలో నీ ఎరగలేదు. కంటి తుడుపు చర్యలు, కంటి తుడుపు చర్యలు అంటే అయ్యే. మా ఏరియాలో గవర్నమెంట్ రోడ్లు ఏమంటే మా వాళ్ళు ఏం చేశారు అంటే కల్టివేటర్ పెట్టి లాగించేవాడు. కల్టివేటర్ పెట్టి లాగించి దాని మీద తారుబోసి రాడేసాడు, డబ్బులు తీసుకోండి. కంటి తుడుపు చర్య మాకు రొడ్డేసినట్టు, గ్రాంట్ ఏమో ఆడికి, నష్టం ఊరోళ్ళకి. ఇలాంటి కంటి తుడుపు చర్యలు కొన్ని ఉంటాయి. పెద్దలు అన్నారు, నిజంగా నీకు జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎవరికి జరగలేదురా యెఫ్తా, నీ మాటలు ఏంటంటే మా కడుపు తరుక్కుపోతుందిరా పాపం, అసలు మా కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లేదు. సరేలే కానీరా, వాళ్ళంత అన్యాయం చేస్తే దేవుడు వదిలిపెట్టలేరా, సరేలే ఎక్కడో చోట పోయి బతుకు, నువ్వెక్కడున్నావు, ఒక ఉత్తరం ముక్క రాసి వస్తావు, ఎప్పుడు మేము అటు వస్తే వచ్చి చూస్తాంలే అని సాగు కబురు చల్లగా చెప్పారు వీళ్ళు. ఈ మాటలు చెప్పడానికేనా పెద్దలు? మరి ఎందుకు సార్ మాట్లాడలేదు? పెద్దలు మాట్లాడాలంటే నీ వెనక ఓట్లైనా ఉండాలి, నీ జేబులో నోట్లైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే నీ తరపున మాట్లాడేవాడు ఎవడు ఉండడం. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్దల వలన కూడా ఆ ఊళ్ళో యెఫ్తాకి న్యాయం జరగలేదు. హన్నా ప్రార్థన చేసింది, ప్రార్థనలో విజ్ఞాపన చేస్తుంది. ఆయన దిక్కులేని వాళ్ళు, దరిద్రులు, దీనులు, పెంట కుప్పల మీద బతికే వాళ్ళని కూడా ఎవడు అవునన్నా కాదన్నా పైకి తీయగలిగిన ఏకైక దేవుడు, అందుకు నా బతికే సాక్ష్యం అని ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి చెప్తుంది. అలాంటి జీవితమే ఇది కూడా. బ్రతుకు తెరువు కోసం వెళ్ళి టోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఊరు చాలా పేదరికమైన ప్రజలు. ఆ ఊరి యవనస్తులు చాలా ఆటకాయితనంగా, అల్లరి చిల్లరి, పోకిరి వెధవలు ఆ ఊరోళ్ళు. ఆదివారం రోజున చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనకు రాకుండా క్రికెట్కు పోయేవాళ్ళు వీళ్ళు. మీ యవనస్తులు ఎట్లున్నారు మరి నాకు తెలియదు. పోకిరి వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు, అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళ మధ్యలోకి ఈ కుర్రోడు కూడా వెళ్ళాడు. ఎవరో ఒకళ్ళింట్లో అద్దె కుదుర్చుకున్నాడు, యజమాని దగ్గర పని కుదుర్చుకున్నాడు, పనికి పోయి వస్తూ తన జీవనాన్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజున ఆ ఊరి పెద్దలు వచ్చారు. ఎవరు? టోబులో ఉన్న పెద్దలు. చూసి కంగారు పడ్డాడు. ఇదేంటి ఈ ఊరి పెద్దలందరూ మా ఇంటికి వస్తున్నారు? అబ్బాయి యెఫ్తా అంటే గబగబ బయటకు వచ్చి నేనే సార్, నేనేనండి, ప్రైజ్లాడండి అన్నాడేమో. ప్రైజ్లాడ తర్వాత కానీ మీ ఆవిడ్ని కాస్త మంచినీళ్ళు తీసుకురమ్మను. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళి అవ్వలేదా? అరే బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదురా, తొందర పెళ్లి చేసుకో. అయినా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు దాకా? మాది ఊరు కాదండి, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోడిని, ఇక్కడ నాకు ఎవరు తెలియదు, ఎందుకు ఎవరు పిల్లనిస్తాడు? అవునా? మరి పిల్లనిస్తే చేసుకుంటావా? పిల్లనిస్తే చేసుకోనని ఎవడంటాడు చెప్పండి? ఏదోనండి మీ దయ, మా ఊర్లో ఒక మంచి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తాం. నువ్వెంత మంచోడువో నాకు తెలిసింది మా ఊరు వాళ్ళకి. మా ఊరు కుర్రోళ్ళు అంతా కాస్త అల్లరి చిల్లరిగా ఉంటారులే, వాళ్ళ గురించి ఏమనుకోమాక. చాలాసార్లు నీ దగ్గరికి వచ్చే సినిమాకి నాటకాలకి రమ్మంటే రాలేదంటగా. వాళ్ళే చెప్పారు మన ఊర్లో కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు, మాలాంటోడు కాదు, ఆడు నెంబర్ 1 అంటేనే వచ్చాం ఇక్కడికి. ఓ మంచి పిల్ల ఉంది, పెళ్లి చేస్తాం అని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన యెఫ్తాకి సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి ఒక కూతురు పుట్టింది. అచ్చం తండ్రి పోలికే. పుట్టిన మొదటి బిడ్డకు తండ్రి పోలికి వస్తే ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. చాలా సంతోషం అయిపోయింది. ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఒంటరి జీవితం ఇప్పుడు జంటవాడయ్యాడు, ఇంటివాడయ్యాడు, పిల్ల పుట్టింది, ఊళ్ళో బంధుత్వం పెరిగింది, పలుకుబడి పెరిగింది, డబ్బు సంపాదించాడు, ఆ ఊరిలో ఒక పెద్ద స్థాయికి ఎదిగాడు.
ఆహా, ఎంత గొప్ప భాగ్యం! ఎలా జరిగింది ఇదంతా? లోకంలో సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంట. చెప్పండి, నోరు మంచిదైతే, నా నోరు మంచిదైతే నా పక్కింటోడే నాకు అప్పిస్తాడు. నా నోరు మంచిది కాకుండా నాలుగు మచ్చలోడిని అయితే నేను ఆడి దగ్గర కబుర్లు చెప్పుకుంటే వీధి చివరి దాకా వెళ్ళాలి. ఆలోచన చేసుకో. నీ నోరు మంచిదైతే నువ్వు ఎక్కడున్నా పర్వాలా, దేవుడు నీకు అంతా మంచే చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్లకు మంచి రోజులు ఇప్పుడు వస్తాయి. ఒకప్పుడు వెలివేయబడిన వాడు, తృణీకరించబడిన వాడు, అవమానించబడిన వాడు, గెంటి వేయబడిన వాడు, ఒక శాపాన్ని మూట కట్టుకొని ఇల్లు వదిలిన వాడు ఈరోజు ఆశీర్వదించబడిన వాడుగా యెఫ్తా టోబు దేశంలో గొప్పవాడుగా ఎదిగాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చిన భార్య పిల్లతో మాట్లాడుకునే సమయంలో బయటకు చూశాడు, ఎవరో కనపడుతున్నారు. అమ్మాయి ఇట్రా. ఏంటండి? మా ఊరోళ్ళు వస్తున్నారే. మీ ఊరోళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? మీ ఊరికి ఈ ఊరికి ఏ విధమైన సంబంధాలు లేవు, పెళ్లి సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఏమీ లేవు కదా. ఏమన్నమ్మాయి? మా ఊరోళ్ళే. అయినా నీ పిచ్చి కాకపోతే మీ ఊరోళ్ళని నువ్వు ఎలా గుర్తుపడతావు? అసలు భలేదానివే. మా ఊరోళ్ళు నాకు బాగా తెలుసు, చూడు వాళ్ళు మా ఊరోళ్ళే. గబగబా ఎదురెళ్ళాడు, వాళ్ళందరూ గుర్తుపట్టారు. సంతోషంగా వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చాడు. అతిథి మర్యాద చేశాడు. తనకు కలిగిన దాంట్లో మంచి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళకు మంచిగా తిని మౌనంగా ఉన్నారు. ఏంటి బాబాయ్, పెద్దలారా, మన ఊరు ఎలా ఉంది? ఏంటి సంగతి? ఏం చెప్పమంటావురా యెఫ్తా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అంటారు. గిలాదు ప్రాంతంలో ఏ కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం, శాంతి, దీవెన అనేవి మచ్చుకైనా కనబడ్డం లేదురా. ఏమైందండి? నువ్వు వెళ్ళిన తరువాత ఊరి మీదకు అమ్మోనీయులు దండెత్తి ఆస్తిని, ఆహారాన్ని దోచుకొని చిత్రహింసలకు గురి చేయబడిన గిలాదు ప్రాంతం శత్రు దుర్భేద్యమైన కట్టడం మధ్య నలిగిపోతుందరా. ఏడుస్తున్నారు. అయ్యో, మన ఊరికి ఎంత దుస్థితి వచ్చింది, ఎంత మంచి పొలాలు, ఎంత బాగా పండేయి, అటువంటిది శత్రువుల చేత పీడించబడుతున్నారా? అయినా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించాలిగా. ఏం చెప్పమంటావురా? నీలాంటి పరాక్రమము గల బలాఢ్యుడు ఇక నువ్వు తప్ప ఆ ఊరిలో ఇంకెవడో లేడు. ఉన్న ఒక్కడిని మేము దూరం చేసుకున్నాం. ఆ దరిద్రమేనేమో మేము అనుభవిస్తున్నాం. నీకే రకంగా కీడు చేశామో ఆ శాపాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈ శాపాలు కీడులు అనే కొంచెం పక్కన పెడితే, కొన్నిసార్లు పల్లెటూళ్ళలో ఇలా అనుకుంటారు, పేదవాడి మీద ఎవడైనా దౌర్జన్యం చేస్తే, పేదవాడికి ఎవడైనా అన్యాయం చేస్తే, అన్యాయం చేసిన వాడికి ఏదైనా కాలు చెయ్యి పడిపోతే అప్పుడు ఊరు ఇలా మాట్లాడుకుంటుంది, పాపం ఆడు పేదోడని ఆ రోజు నాడికి ఆస్తిలో అన్యాయం చేశాడు, డబ్బులో అన్యాయం చేశాడు, వ్యాపారంలో అన్యాయం చేశాడు. పాపడి పేదోడు కనుక ఎవడాడు తరపున మాట్లాడలేదు. అయినా దేవుడు చూస్తున్నాడు రా, ఆ పేదోడు ఉసురే తగిలిందేమో, ఆ పేదవాడి కన్నీళ్ళే శాపాన్ని తెచ్చిపెట్టాయేమో అనే మాటలు పల్లెటూళ్ళలో అనుకుంటారు. ఇలాగా అందరూ అనుకుంటున్నారు, నిన్ను వెలివేసిన శాపమే మాకు పాపమై చుట్టుకుందేమో అనుకుంటున్నారా. అందరూ ఏడ్చారు. చూసారా? ఒకప్పుడు వెలివేసిన వాళ్ళే, ఒకప్పుడు తృణీకరించిన వాళ్ళే, ఒకప్పుడు శాపగ్రస్తునిగా ఎంచిన వాళ్ళే కట్టగట్టుకొని యెఫ్తా దగ్గరకే దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! నీకు అన్యాయం జరిగిందని కుమిలిపోమాక, నష్టం జరిగిందని బాధపడమాక, శాపగ్రస్తంగా దేవుడు లేని ప్రజలు లేక దేవుడి లేని ప్రజలుగా నిన్ను కించపరిచి అవమానపరిచి నిన్ను తోలనాడితే దిగులు పడమాక, తల దించుకున్న నీ జీవితాన్ని తల ఎత్తుకునేటట్లుగా చేసే దేవుడు నా దేవుడు. మరి ఆ రోజున ఎవరు మాట్లాడిన వాళ్ళు ఈ రోజున ఎందుకు వచ్చారంటే, ఆ రోజున యెఫ్తాకి తికాణా లేదు.
ఆ రోజున యెఫ్తా నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా చెల్లడు అనుకున్నారు. కానీ ఈ రోజున అదే యెఫ్తా ఆ గిలాదు ప్రాంతానికి దిక్కుగా మారుతాడని ఆ రోజున వాళ్ళకి తెలియదు. అందుకే ఒక పద్యం ఉంది, సుమతి శతకం అనుకుంటా. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. డబ్బు నీ దగ్గర లేకపోతే అయినోడు కూడా నీకు ముఖం చూపించడు. డబ్బు నీ దగ్గర ఉంటే కానోడు కూడా నీ అమ్మడి చేరి మా తమ్ముడు, మా బామ్మరిది, మా బాబాయ్, మా వేలు విడిచిన మేనత్త, అల్లుడీడు ఇవన్నీ చెప్పుకుంటారు. డబ్బు ధనం మూలం ఇదం జగత్ శాస్త్రం. కనుక ఇప్పుడు అన్నీ వచ్చేటప్పటికి ప్రజలందరూ వచ్చారు, వచ్చి కాళ్ళ వేళ్ళ పడ్డారు. యెఫ్తా, ఈ చేతులు కాదనుకోరా, కాళ్ళు అనుకోరా, గడ్డం పట్టుకుంటున్నావురా. ఏంటి బాబాయ్, ఏం చేయమంటారు? ఈ చాలు, ఏం చేయమంటారు? నువ్వు తిరిగి గిలాదు ప్రాంతానికి రా. ఎక్కడ అవమానించబడ్డానో అక్కడికి మళ్ళీ నేను రావాలి. వస్తే మేము నిన్ను అధిపతినిగాను ప్రధానునిగాను చేస్తాం. ఎక్కడ నువ్వు తల దించుకున్నావో అక్కడ తల ఎత్తుకుని సింహాసనం మీద కూర్చుంటే, ఎక్కడ తల దించుకునేటట్లు నిన్ను చేశామో అక్కడ మేము తల దించుకుని నీ ముందు నిలబడతాం. నువ్వు ఆజ్ఞాపిస్తే మేము పాటించే పరిచారకులం అవుతాం. నువ్వు రాజువైతే మేము సేవకులం అవుతాం. నీవు న్యాయాధిపతి అయితే మేము పనివాళ్ళగా మారుతాం. రారా. చేతులు కాదు కాళ్ళనుకో, చేతులు పట్టుకుని బ్రతిమలాడారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఈ లోకం యొక్క నైజం ఏంటంటే, నీ దగ్గర ఏం లేకపోతే ఏ నోరు నిన్ను తృణీకరించి తోలనాడి తక్కువగా మాట్లాడుతుందో, నీ దగ్గర రూపాయి వచ్చినప్పుడు అదే లోకం మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిన్ను స్తుతించడం, ఘనపరచడం, హెచ్చించడం. అందుకే నరం లేని నాలుక అంటారేమో. కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఇప్పుడే కాదు, రేపు ఎల్లుండిని కూడా ఆలోచన చేసుకుని మాట్లాడాలి. నేడేమి జరుగునో, రేపేమి సంభవించునో. వాడలు బళ్ళవచ్చు, బళ్ళే వాడలవ్వచ్చు. మాట పదిలంగా ఉండాలి. యెఫ్తా వాళ్ళందరినీ చూశాడు. నన్ను ప్రధానిగా చేసి మీ మధ్యలో సింహాసనం మీద కూర్చోబెట్టి నా చుట్టూ మీరు సేవకులై ఉంటారా? నేను మన ప్రజలను రక్షించడానికి న్యాయాధిపతినై అమ్మానీయులతో యుద్ధం చేయడానికి నన్ను అధిపతినిగా చేస్తారా? చేస్తావురా. కావాలంటే ఇదిగో గిల్లి చెబుతున్నాం. గిల్లి మరీ చెప్పారు, ఇక్కడే ఉండండి. వెంటనే ఇతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిరానికి వెళ్ళిపోయాడట. ఇదొక విచిత్రం. ఎవడైనా మంత్రి అయితే, ఎవడైనా రాజు అయితే, ఎవడైనా నాయకుడైతే, ఎవడైనా సర్పంచ్ అయితే, కనీసం వార్డు మెంబర్ అయితే, వాడి స్థాయిని బట్టి గులాం కొట్టుకుని మందు కొట్టి డీజే పెట్టి ఊరంతా చిందులైటం రివాజు. ఈ లోకంలో అలవాటు, వాడుక. కానీ అధిపతిని చేస్తే డీజే పెట్టలేదు, గులాం కొట్టలేదు, మందు కొట్టలేదు, చిందులేయలేదు, దేవుని మందిరానికి పరిగెత్తాడట. ఇది ఇతని జీవిత ఆశీర్వాద రహస్యం. ఆమె చెప్పింది ఆ మాట. దరిద్రులను దేశ ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు నా దేవుడు. కావాలంటే ఆయన ఒకసారి మీరు ఆలోచించండి, నా జీవితాన్ని మీరు ఒక సాక్ష్యంగా తీసుకోండి అని ఆ విజ్ఞాపనలు తాము చెబుతుంటుంది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు నా దేవుడు. ఎలా అంతటి అద్భుతం యెఫ్తా బ్రతుకులో జరిగింది. ప్రపంచంలో అంతగా తృణీకరించబడి వెలివేయబడి శాపగ్రస్తమైనటువంటి వాడు, ఒక దిక్కులేని వాడు నాయకుడిగా ఎదగడం మీరు ఎక్కడైనా ఇలాంటి సాక్ష్యం చూసారా? ఇలాంటి ఇంకా 11 ఉన్నాయి. ఇదొకటి, ఇంకా 11 ఉన్నాయి. ఎలా దేవుడు అతన్ని ఇలా చేశాడు? నిజంగా నా బ్రతుకును కూడా అలా చేస్తాడా? నాకు అది
వేరే మతం అని నేను రాలేదండి. మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు, కానీ ఆ మతం అంటే నాకు కొంచెం బెరుకు. ఎందుకంటే మా వాళ్ళంతా పూజలు చేస్తారు, వాళ్ళలోంచి అక్కడికి వచ్చి కూర్చుంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా చాలా చాలా కారణాలతో ఎక్కువ మంది ఇక్కడికి రాలేరు, దూరంగా ఉండి వింటారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అయ్యో అక్కడికి రాలేకపోతున్నాను, ఇక్కడ ఉండి వింటున్నాను. ఆ యెఫ్తా జీవితం ఏంటో చూస్తే నాకేదో దగ్గరగా ఉంది. నేను కూడా చాలా తృణీకరించబడి, వెలివేయబడి, అవమానంతో, శాపంతో చావాలో బ్రతకాలో తెలియని స్థితిలో నేను ఉన్నాను. నన్ను కూడా దేవుడు యెఫ్తాలాగా చేస్తాడా, నిజమేనా అని అనిపిస్తే అసలు అతడు అలా కావడానికి కారణాలేంటో చెప్పి చివరి మాటలుగా దీన్ని నేను సంక్షిప్తపరుస్తాను. ఇతనికున్న దైవికమైన గుణగణాలలో నెంబర్ 1, ఇతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిరమునకు వెళుతున్నాడు. నెంబర్ 1. నీ జీవితంలో ఒక సంచలనాత్మకమైన మార్పు అనేది నువ్వు కోరుకుంటే ఇందులో బలవంతం లేదు. ఆ దేవరాజు గారు వాళ్ళ చుట్టాన్ని ఎవరిని తీసుకొచ్చాడే, పంతులు గారిని, సంవత్సరం వచ్చి మా దేవసం చేస్తున్నాడు, ఎట్టగొట్ట మారవాలని తిప్పలు పడుతున్నాడు. ఇందులో ఎటువంటి బలవంతం లేదు, నో కాంప్రమైజ్. ఆయన నేను బలవంతం చేస్తే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోలేవు, నేను నిన్ను కూర్చోబెట్టలేను. నీ అంతరంగంలో ఇటువంటి కోరిక కలిగితే, నిజంగా అటువంటి దేవుడు ఆయన అయితే, నా పరిస్థితులను కూడా మార్చగలిగితే వచ్చే సభలో నేను చెప్తా సాక్ష్యం అంటే, మిగతా మాటలు వినడానికి నీ మనసును అప్పగించుకో. మీలో చాలామందికి తెలుసు, రమేష్ గారి సభలో అది ఎన్నో సంవత్సరం నాకు తెలియదు. సభ జరుగుతూ ఉండగానే ఆమె స్టేజ్ మీదకి వచ్చేసి, ఇంత స్టేజీ ఉంటుంది పైకి, స్టేజ్ మీదకి వచ్చేసి, పాస్టర్ గారు నాకు పిల్లలు పుడతారా అని అడిగింది. పుడతారంటే వెనక ముందు తడుకునే పనే లేదు, పుడతారు అని చెప్పి. పుట్టపోతే అక్కడ చర్చ ఉండదో, ఇక్కడ ప్రార్థన ఉండదు అంది ఆవిడే. అన్ని వందల మందిలో ఒక ఆడపిల్ల ధైర్యంగా మాట్లాడడం కొంచెం నాకు అదొక విధమైన సంతోషం కలిగించింది. ఇలా మాట్లాడగలిగి, ఖచ్చితంగా పుడతారమ్మా, అయితే ప్రార్థన చేయండి. కొబ్బరి చేసి స్టేజ్ మీదే మీటింగ్ మధ్యలో వచ్చి మైక్ ఆపేసాను, నేను ప్రార్థన చేసి కొబ్బరి నుంచి పంపించా. తర్వాత పాస్టర్ గారు నాతో, నాన్నగారు ఆ అమ్మాయి మన చర్చి ముందు ఉంటారు, వాళ్ళు కూడా నువ్వేమో పుడతారని ఒక మాటతో చెప్పి పోతావు నీ ఇంటికి, పుట్టపోతే నన్ను చేసి. ఆ పిల్లాడు చాలా అమాయకుడు. దేవరాజు రమేష్ గారి కంటే చాలా ధైర్యవంతుడు, మాట్లాడే తత్వం గలడు. రమేష్ పాస్టర్ గారు నాకులాగా నోట్లో నాలుక లేనోడు. నాకులాగా అన్న వచ్చిందేమోలే, సరే నాకులాగా కాదు, నోట్లో నాలుక లేనోడు. అప్పటికి నాన్నగారు ఇంకా పిల్లలు పుట్టపోతే అక్కడ చర్చి కూడా పెట్టనవద్దు అంతే అన్న, నువ్వేం టెన్షన్ పడమాక, పుడతాను. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చి సభలో ఆవిడే పిల్లలు ఎత్తుకొచ్చి నా పక్కన నిలబడి మైక్లో సాక్ష్యం చెప్పింది, దేవుడు పిల్లల్ని ఇచ్చాడని. నేను మరలా చెప్తున్నా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నో కాంప్రమైజ్. నీకు అటువంటి కోరిక ఉంటే, నా జీవితంలో ఒక అద్భుతం చూడాలి, యెఫ్తా బ్రతుకులో జరిగిన అద్భుతం నా జీవితంలో జరిగితే, ఎక్కడో నంది వెలుగులో కాదు, మా వెంకటకృష్ణాపురంలో నేను చెప్తా వచ్చే సంవత్సరం అంటే, ఈ రోజే నువ్వు దేవుని వాక్యానికి లోబడిపో. వచ్చే సంవత్సరం నా పక్కన నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పడానికి నేను కాగితం రాసి ఇచ్చేళ్తా ఎవరైనా వస్తే, అందులో డౌట్ లేదు. ఏంటి సార్ ఆ మొండితనం, ఆ దేవుడు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్త చెబితే, ఒకవైపున తల్లిని బట్టి అవమానం. ఈ రోజున కూడా లోకం మనల్ని అవమానిస్తుందంటే మన దగ్గర ఏదో తప్పు ఉందని కాదు. ఆ మతంలో ఎదిగాడురా, ఆ మతం మంది కాదు, అది అమెరికాడు మతం, లేకపోతే ఎవడో తక్కువ జాతోళ్ళ మతంలో దిగిన వీళ్ళు కూడా తక్కువ జాతోళ్ళు వీళ్ళు. ఇది ఒక అవమానం అంటే అన్నారులే, సిగ్గుపడ మాకు, రేపో మా వాళ్ళు నీ పక్కన వచ్చి చర్చిలో కూర్చోక తప్పదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, తక్కువ దేవుడి కాదు ఎక్కువ దేవుడిని. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాం. అలాగే అనుకోవడం కాదు, మీకంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాం. మా కుటుంబంలో మా తాతగారు యతిరాజం హైగ్రీవా సూరి జాన్ నర్సాపురం చిరుమామిడిపల్లి స్టేషన్ పేటలో గొప్ప సేవ చేస్తున్న దైవజనుడు.
నిష్ఠ కలిగిన వైష్ణవ సాంప్రదాయంలో రామానుజ గోత్రంలో పూర్ణాంకితుల కుటుంబంలో పుట్టిన బాలభీమ బిరుదాంకితుడు ఆయన. రాజరాజ నరేంద్రుడు కొలువులో ఇనప గొలుసు తెంచిన పరాక్రమవంతుడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసే రోజుల్లో దైవ ప్రత్యక్షత కలిగి వాళ్ళ నాన్నగారికి చెప్పాడంటే, యతిరాజం, శ్రీనివాస, సూరి వాళ్ళంతా చెన్నై సూరి కుటుంబీకులు. నాన్నగారు, నాకు యేసు ప్రభు ప్రత్యక్షత కలిగింది, నేను ఈ ఉద్యోగం కుటుంబం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే చావు బాధేశారంటే అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి. అదొక దిక్కుమాలిన మతం, అది అమెరికా వాళ్ళ మతం, అది నిమ్మన జాతుల మతం. ఒక నిష్ఠ కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టిన నీకేం పుట్టిందిరా పోయే కాలం, ఇంకొకసారి ఆ మాట అంటే ఇంట్లోంచి వెలివేస్తాం. వెలివేశారు. వెలివేయబడిన ఆ దైవజనుడు కొంతకాలం తరువాత అయిన వాళ్ళని చూడాలని వచ్చాడట. అప్పుడు మా అమ్మ అక్కడే ఉంది. స్వయాన సొంత మేనగోడలు మా అమ్మ, పద్మావతి ఆండాళ్ళు తాయారు. మా అమ్మ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆండాళ్ళు ఆకలేస్తోంది, అన్నం పెట్టవే అంటే మా అమ్మ మా తాతగారికి అంటే ఆమె మేనమామకు మనం పెంటపోగు అంటాము, కొన్ని చోట్ల నైదిబ్బ అంటారు, మీరేమనుకుంటే అది. ఆ పెంటపోగు మీద ఇస్తరు వేసి ఇస్తరులో అన్నం పెడితే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని పెంటపోగు మీద అన్నం తిని వెళ్ళిపోయిన భక్తుడు ఆయన. ఆ పెంటపోగు లాంటి జీవితం నుంచి మా కుటుంబాన్ని లేపి ఆయన పక్కన కూర్చోబెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిన్ను అవమానించారని, ఏదో అన్నారని, బొట్టు తీసేస్తే ఏదో ఉండని రకరకాలుగా అంటారు, తాడు తీసేస్తే అంటారు, రకరకాలుగా అన్నారు. నువ్వు భయపడమాక, నువ్వు వాక్యాన్ని పాటించు. నిన్ను అన్న నోళ్ళే నీతో కలిసి దేవుని స్తుతించే రోజు ఒకటి దేవుడు కలగ చేస్తాడు. అదే జరిగింది ఇక్కడ. అతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిరమునకు వెళుతున్నాడు. ఎన్ని అవమానాలు తన మీదకు వచ్చిన, అయిన వాళ్ళే అవమానించిన, తృణీకరించిన, గేలి చేసిన, ఒత్తిడి చేసిన, అన్నిటినీ సహించిన యెఫ్తా ఆ ప్రజల మీద న్యాయాధిపతి కావించబడ్డాడు. ఏంటి కారణం అంటే, ఇతడు దేవుని మందిరమునకు వెళ్ళే వాడుక కలిగిన వాడు. చదువురా తల్లి, 11వ వచనం ఒకసారి మళ్ళీ చదువు. నియమించుకొనిరి యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా జీవితంలో ఇంతటి సంచలనాత్మకమైన మార్పు రావడానికి గల కారణం, అతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిర క్రమాన్ని పాటిస్తున్నాడు. నీకు మందిర క్రమం ఉందా? దేవుని మందిరం యొక్క విలువ నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు వెళుతున్న సంఘానికి క్రమంగా నువ్వు వెళుతున్నావా? ఆలోచించి. దేవుని వాక్యం చెప్తుంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఆయన సన్నిధికి నువ్వు వస్తే నువ్వు ఫలానా కులం, ఫలానా మతం, ఇవేవి ఆయన చూడ్డావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు వస్తే నీ బ్రతుకులో అద్భుతం చెయ్యాలని ఎదురు చూస్తున్న దేవుడు ఈయన. నెంబర్ 2, ఇతడు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు తన సంగతి అంతయు దేవునికి చెప్తా ఉన్నాడట. ప్రార్థన చేస్తున్నాడు. దాని అంతరార్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళే వాడుక నీకు ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని మందిరమునకు వెళ్ళిన ప్రతి పర్యాయము నీ కష్టం, నీ బాధ, నీ శ్రమ, నీ దుఃఖం ఏదైతే ఉన్నదో నీ దేవునికి నువ్వు చెప్పగలగాలి. ఐ మీన్ ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసే ఏ వ్యక్తి కూడా మోసపరచబడడు. ప్రార్థన చేయడం నీకు చేతైతే నువ్వు దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. ప్రార్థన చేయడం నీకు చేతైతే దేవుని అద్భుతం ఎలా ఉంటుందో నువ్వు చూడగలుగుతావు. అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పగలుగుతావు. ప్రార్థన చేస్తున్నావా? చాలామంది దేవుని మందిరానికి వచ్చే వాడుకైతే కలిగి ఉంటారు, కానీ దేవుని మందిరంలో వీళ్ళు ప్రార్థన చేసే క్రమాన్ని పాటించడం
చాలామంది వెనకడుగు వేస్తారు, వెనకబడి ఉంటారు. చాలామందికి ప్రార్థన అనగానే 1-2 మాటలతో ఆమేన్ చెప్పే అలవాటు ఉంటుంది. సుదీర్ఘమైన ప్రార్థన, వాక్యాన్ని ఎత్తిపట్టి చేసే ప్రార్థన, వాక్యపు లోతులను ఎంచుకొని చేసే ప్రార్థన, దైవ ప్రత్యక్షతలు గ్రహించి చేసే ప్రార్థన చాలామందికి తెలియదు. నువ్వెన్ని గంటలు లేక ఎంత ఎక్కువ సమయం దేవుని పాదాల చెంతను ప్రార్థన చేయగలుగుతావో ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేస్తుంది. ఈ రాత్రి నీకు ఒకవేళ మరి ఈ రోజే కదండి నేను వచ్చాను నాకు తెలియదంటే, నీకు వచ్చిన మాటలే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థన నీ బ్రతుకులో ఎంత గొప్ప కార్యాన్ని జరిగిస్తుందో నువ్వు ఆలోచన చేయొచ్చు. ప్రార్థన చేయడం నీకు చేతవునా? ప్రార్థనే పరలోక నిధిని తెరుచు తాళము, ప్రార్థనే పైనుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే ప్రభునికి ఆహ్వానము, ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశి, ప్రార్థించుచుంటివా విశ్వాసీ. హల్లెలూయా. ప్రార్థన. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు చేసే 2 మాటల ప్రార్థన నీ బ్రతుకులో అద్భుతం చేస్తుంది. నేను తెనాలి ఐతానగర్ ఎర్రబడి సెంటర్లో రాత్రి వాక్యం చెప్తున్నాను. ప్రసంగం అయిపోయిన తరువాత చివరిలో ప్రార్థన చేస్తూ, నువ్వెక్కడున్నా ప్రార్థనలో ఏకీభవించు, నువ్వు దేవుని కార్యం చూస్తావు అనే మాటలు ఆ చివరిలో నేను విడుదల చేశాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. రోగుల కొరకు ప్రార్థన చేయటం అయిపోయింది. కొంతమంది సేవకులు నా కొరకు వస్తే వాళ్ళతో కూర్చొని ఆ వేదిక ప్రాంగణంలోని మాట్లాడుతున్నాను. అంతలో ఒక వ్యక్తి దూరం నుంచి నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చాడు. అతని పేరు జమ్మల మడక యోబు. ఒక ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకునేవాడు. 2 ఆడపిల్లలు. అతనికి అనుకోకుండా పక్షవాత వ్యాధి సంభవించింది. చాలా రకాల మందులు, ఆకుపసర్లు, నాటు వైద్యం, ఇంగ్లీష్ మందులు అన్నీ అయిపోయాయి. చివరిగా దిక్కుతోచని పరిస్థితిలో భార్య, వయసు వచ్చిన ఆడపిల్లలు కూలి చేసి తెచ్చి పెడితే జీవనాన్ని గడిపే దయనీయమైన స్థితిలో ఉన్నాడు యోబు. ఇక రాత్రి అనుకున్నాడట, వయసు వచ్చిన పిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయలేను, చివరికి నా భార్య కష్టార్జితం తినాల్సిన దౌర్భాగ్య స్థితిలోనికి వచ్చాను. ఈ బ్రతికే కంటే చనిపోతే కనీసం వాళ్ళ కష్టం వాళ్ళకైనా ఉంటుంది. భర్త లేడు, తండ్రి లేడు అనే సింపతి, ఎవరైనా నా పిల్లల్ని ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటారు అనుకుని ఏడ్చి మీటింగ్లో వాక్యం విన్నాడట. ప్రసంగం అంతా వింటూ తన జీవితాన్ని తలపోసుకుంటూ ప్రార్థనలో ఏకీభవించి, చచ్చుబడిన చేతి మీద మంచి చెయ్యి, చచ్చుబడిన కాలు మీద మంచి కాలు వేసుకొని ప్రార్థనలో ఏకీభవించాడు. మైక్లో మీటింగ్లో నేను ప్రార్థన ముగించాను. ఇంట్లో ఉన్న యోబు ప్రార్థన ముగించాడు. దేవుని మహా అద్భుతం, చచ్చుబడిన కాలు చెయ్యి బాగుపడిపోయింది. స్తోత్రం. నేను ఏదో 100-1000 కిలోమీటర్ల దూరం అయితే మీరు ఎత్తుకోలేరు. యోబు పక్కన తెనాల్లోనే బతుకుతున్నాడు. ఇక ఆ మనిషికి భార్యని పిల్లల్ని లేపబుద్ధి కాలేదు. అలాగే లేచి నడుచుకుంటా ఆ ఎర్రబడి దగ్గర గ్రౌండ్లో మీటింగ్ కాడికి వచ్చాడు. నమ్ముకు ముఖం తెలియదు, ఎవరిని అడుగుతున్నాడు. వాక్యం చెప్పిన మోజేస్ గారు ఎవరయ్యా, అక్కడ కూర్చున్నాడు, గడ్డం ఉంది ఆయనే. మెల్లగా వచ్చి నా కాళ్ళ దగ్గర అలాగ కూర్చుండిపోయి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏదో బాధ చెప్పుకుంటాడు అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను.
అప్పుడు ఆయన చెప్పాడు, తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. చనిపోదాం అనుకున్నటువంటి ఆ పక్షవాత వ్యాధి కలిగిన యోబు సంపూర్ణ ఆరోగ్యంతో కనీసం చేతిలో కర్ర కూడా లేకుండా నడిచి దేవుని నామాన్ని మహింపరిచాడు. ఈ రాత్రి నేను ఒక దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా మీకు చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు మరి మీ ప్రార్థన వాళ్ళు అయితే గంటలు చేస్తారు, మేము మరి ఇప్పుడే విన్నాము, మాకు కూడా ఎందుకో ఓ పక్కన నమ్మకం కలుగుతుంది, మరి ప్రార్థన చేయమన్నావు, మరి నాకు రాదు. ఆ అబ్బాయి ఎవరో యెఫ్తా ప్రార్థన చేశాడంటే నాకు రాదంటే నీకు వచ్చిందే చెయ్యి. నీకేది రాదా? యేసయ్యా నన్ను బాగు చెయ్యి, నేను కూడా మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకో చాలు. దీనికి పెద్ద ప్రార్థన అక్కర్లే. సంస్కృతం వచ్చినాడు 10 శ్లోకాలు వల్లిస్తే ఏవీరు అన్నాడు, యేసయ్యా నీకు నమస్కారం అంటే చాలు. మా దగ్గర రాజారావు పాస్టర్ ఉండేవాడు, చదువు లేదు, బాగా మోటోడు. ఎంత మోటోడు అంటే వీళ్ళకి అంటే బేడ, ఆ రోజుల్లో బేడలు, దమ్మిడీలు, కానీలు ఉండే కదా, ఆ బేడ అంటాం రాక అర్ధపావలా అనేవాడు అంట, అంత మోటోడు. ఎవరు అడిగారండి, ఏమయ్యా రాజారావు నీకు అది తెలుగా సరిగా రావద్దు, నోరు తిరిగి సావదు, ఏం చేస్తావు సేవ అన్నాడంట. అంటే ఏం చేస్తావా నువ్వు ప్రసంగం అండి, నాకెందుగా ప్రసంగం, యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకం అంటే ఈ 2 సార్లు అన్నంట. అది కూడా సువార్తే. గంటలు తరబడి చేసిన ప్రసంగికులే గొప్పలు అనుకోమాకండి, 2 ముక్కలు చెప్పే సాక్ష్యం కూడా సువార్తే. స్తోత్రం చెప్పండి, అది కూడా సువార్తే. గంటలు తరబడి చేసే ప్రార్థనా పరులే కాదు, 2 ముక్కలు నీ నోటితో యేసయ్యకు చెప్తే చాలు, నీ కోసం వెంకటకృష్ణాపురంలో నీ అరుగు మీదకి దిగొచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇతడు మిస్పాలో ఉన్న యెహోవా మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలమే తన శాపము నుండి విమోచించి తల దించుకున్న చోట న్యాయాధిపతిని చేసి తల ఎత్తుకునేటట్లు చేసింది. 3వదిగా చెప్తే, ఇతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడట. 4వది, ఇతడు నిబంధన కలిగినవాడు. 5వది, ఇతడు మ్రొక్కిన మ్రొక్కుబడిని వెనుదిరుగక చెల్లించినవాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇలాంటి అమూల్యమైన గుణగణాలు యెఫ్తా జీవితంలో ఉన్నవి. అవే తన బ్రతుకును తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్లుగా చేసి, ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడే న్యాయాధిపతినిగాను ప్రధానిగాను హెచ్చించబడిన గొప్ప సాక్ష్యం యెఫ్తా జీవితం. ఈ రాత్రి ప్రియా దేవుని సంగమా, నా ప్రియ గ్రామ సహోదరి సహోదరులారా, ఈమె చేసిన విజ్ఞాపనలో ఉన్న అద్భుతమైన మాట ఒక జీవిత సాక్ష్యాన్ని మన ముందు పెడుతుంది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. 2వ వరుస వీలైతే వచ్చే సంవత్సరం ఈ 2వ వరుస చెప్తాను. మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టడం అంటే ఏంటో. ఈ రాత్రి నువ్వెంత కృంగిపోయి, ఎంత నలిగిపోయి, ఇక నా బ్రతుకులో ఏ విధమైన కార్యం చూడలేననే ఒక నైరాశ్యం, నిస్పృహ, నిరాశలో ఉంటే నేను ప్రకటించే యేసయ్య దగ్గరకు, ఆయన మందిరానికి వచ్చి ఆయన ఎదుట ప్రార్థన చేయడం మీకు చేతైతే, హన్నా బ్రతుకులో జరిగిన అద్భుతం, యెఫ్తాలో జరిగిన అత్యద్భుతం మీ బ్రతుకుల్లో ప్రభు జరిగిస్తాడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి దేవుని వాక్యం నాకు స్పష్టంగా అర్థమైంది. దూరంగా ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, మీరున్న చోట అనుకోండి, పాస్టర్ గారు నువ్వు చెప్పిన ఆ 4 మాటలు మాకు చాలా అర్థమయ్యాయి. నువ్వు ప్రకటించిన దేవుడు, ఆ యేసయ్య ఎంత గొప్పవాడు మేము తెలుసుకున్నాము. ఇది కులం మతానికి సంబంధించింది కాదు, మానవ జీవితం బాగుపడడానికి సంబంధించింది. బ్రతుకులను పాపం నుండి విమోచించేది, నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఇచ్చే ఒక గొప్ప మార్గం అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాము. యెఫ్తా బ్రతుకులో, హన్నా బ్రతుకులో అద్భుతం చేసిన ఆ దేవుడు మా కుటుంబంలో కూడా ఒక చిన్న అద్భుతం చేస్తే మేము కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉంటాం కదా.
మాకు కూడా దేవుడు ఇలాంటి కార్యం చేయాలని కోరుకుంటున్నాము అన్నవాళ్ళు ఉంటే మీ కుడి చేతులు పైకి చూపించండి. చేతులు ఎత్తిన వారు మీరున్న చోట అలాగే లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నేను ప్రకటించే యేసయ్యను కాదనకుండా మీ హృదయాలలో చేర్చుకునే ప్రయత్నం చేయండి. చేతులు ఎత్తిన వారు మీరున్న చోట అలా కొంచెం నిలబడండి. క్రీస్తుని సిలువ విలువ కానక మాట్లాడేదవా, క్షణముల మాయా మౌని దేహ క్రీస్తును కోరుమదిల్ కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు కలువరి సిలువను చూడు. కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు కలువరి సిలువను చూడు. కాదనకు ఆయన మన దేవుడు కాదు, మన కులం కాదు, మన మతం కాదు. ఇటువంటి ఆలోచనలను విడిచిపెట్టి ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయన ఎద్దకు చేరితే మన బ్రతుకుల్లో ఎంతటి గొప్ప కార్యాలు చేస్తాడో తెలిస్తే ఈ రాత్రి నీ హృదయంలో యేసయ్యకు చోటు. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడమే కాదు, నిన్ను మహిమగల సింహాసనం మీదకు తీసుకొని వెళ్ళే దేవుడు. అదే మోక్ష రాజ్యం. దాన్ని గురించిన వివరణ మరొకసారి తెలుసుకుందాం. క్రీస్తుని సిలువ విలువ కానక మాట్లాడేదవా, క్రీస్తుని సిలువ విలువ కానక మాట్లాడేదవా, క్షణముల మాయా మౌని దేహ క్షణముల మాయా మౌని దేహ క్రీస్తును కోరుమదిల్ కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు కలువరి సిలువను చూడు. కాదనకు ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలు విన్న ప్రతి జీవితానికి మేలుకరంగా మార్చండి. ఇది మతం కాదని, ఇదొక మార్గమని, నువ్వు ఒక మతానికి, కులానికి, దేశానికి దేవుడవు కాదని, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి దేవుడు అనే సత్యం నిన్ను ఆశ్రయిస్తే దరిద్రులను ఎలాగా అధికారులతో ప్రధానులతో కూర్చోబెడతావో, నీ సన్నిధికి వస్తే, నీ సన్నిధిలో ప్రార్థిస్తే, గోజాడితే, ఉపవాసం ఉంటే, ఒక కట్టడి, ఒక మ్రొక్కుబడి, ఇచ్చిన మాట నెరవేర్చే తత్వం కలిగి ఉంటే అటు వారి బ్రతుకులను దేశ ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు. నువ్వు పలికిన నీ మాటలు నీ ప్రజల హృదయాలను తాకి ప్రాణాత్మలు కీళ్ళు మూలుగుల మట్టుకు విభజించబట్టుకు లోనికి దూరి వారి హృదయాలను సిలువ తట్టు త్రిప్పి రక్షణ మార్గంలోనికి మహిమగల సింహాసనం దాకా నడిపించే కృప దయచేయండి. యెఫ్తా జీవితం ఒకప్పుడు శాపగ్రస్తమైంది, కానీ నీ యొద్దకు రావడంలో అది దీవెనకరంగా మార్చబడింది. మనుషులు అవమానించారు, అన్యాయం చేశారు, తృణీకరించారు, కానీ నువ్వన్నిటినీ విడిచిపెట్టి గొప్ప చేశావు. అట్టి గొప్ప కార్యం లేచి నిలబడిన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించు. విత్తబడిన మాటలు ఫలింపచేసి మీ నామానికి మహిమకరంగా మార్చి దీవించండి. సేవ చేస్తున్న మీ సేవకుని కుటుంబం, సహవాసం, నాయకులు, సేవకులు సమస్తం నీ కృపలో వర్ధిల్ల చేయి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి,
అందరూ చెప్దాం ఆమేన్.